సెప్టెంబర్లో జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పటి నుండి ఆమె వారసత్వం గురించి రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జయ అందుబాటులో లేని సమయంలో ఆమె ఫోటో పెట్టుకొని పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా ఆయనకు అంత చరిష్మా లేదనే చెప్పాలి. ఈ గ్యాప్లో అజిత్ వీరాభిమానులెవరో వదిలిన పుకారు తమిళనాట ప్రతిధ్వనించింది. తన వారసుడిగా జయలలిత అజిత్ను డిక్లేర్ చేసిందని, ఈ మేరకు వీలునామా కూడా రాసిందని అజిత్ అభిమానులు చెప్పసాగారు. పార్టీపై హక్కులన్నింటినీ అజిత్కే చెందేలా ఆమె వీలునామా రాసిందన్నారు. అయినా రాజకీయ పార్టీ విషయంలో అలాంటి వీలునామాలు చెందుతాయా అనే లాజిక్ను ప్రజలు పట్టించుకోలేదు. ఈ పుకారును తమిళ్ మీడియా కూడా బాగా ప్రచారం చేసింది. అయితే ఆ తరువాత అది పుకారు మాత్రమే అని తేలిపోయింది. జయ కోలుకోవడంతో అజిత్ వీరాభిమానులు కూడా సైలెంట్ అయ్యారు. అయితే జయకు మళ్ళీ ప్రాణం మీదకు రావడంతో అజిత్ ఫ్యాన్స్ మళ్ళీ జయలలితకు వారసుడు అజిత్ అనే వాదనను వినిపిస్తున్నారు. ఈ మేరకు వీలునామా అంటూ పాత పాట పాడుతున్నారు. ఈ సందర్భంగా వీరు జయతో అజిత్కు కలిగిన అభిమాన బాంధవ్యాన్ని కూడా తంబీలు చెప్పుకొస్తున్నారు. అజిత్ పెళ్లికి జయలలిత హాజరైందని, అజిత్ శాలినీల పోస్ట్ గార్డెన్కు ఒకసారి ప్రత్యేకంగా వెళ్లారని, అప్పుడు జయలలిత తమను ఆదరించిన తీరుపై అజిత్ మురిసిపోయాడని, జయకు అజిత్ పుత్ర సమానుడని ఈ వీరాభిమానులు చెప్పుకొచ్చారు. అలాగే కరుణానిధి అంటే అజిత్కు పడదని కూడా చెప్పుకొస్తున్నారు. ఏతావాత జయ చనిపోవాలి, పార్టీ పగ్గాలు అజిత్ చేతికి రావాలి అన్నట్టుగా ఉంది ఈ సినీ హీరో అభిమానుల కథ. సినీ అభిమాన పైత్యం ఎక్కువైతే ఇలానే ఉంటుంది కాబోలు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.